పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సాంగ్ వచ్చింది కదా, ఎలా ఉండబోతుంది సినిమా? ఎట్లా ఉంటది అంటే పవర్ స్టార్ సినిమా అంటే ఒక రేంజ్ లా ఉంటది. మెగా పవర్ స్టార్ అంటే ఏంది అనుకున్నా, రామ్ చరణ్ కాదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆడ ఒక్కొక్క రికార్డు మొత్తం మన బాస్కెట్ బాల్ తీసుకొని కొడతారు, బకెట్ల బాల్ వేసి అవతల కొడతాడు. అట్లుంటది పవర్ స్టార్ అంటే. ఏంది అనుకున్నా అసలు ఇప్పుడు వచ్చేది ఎవరితోటి తెలుసా? హరీష్ శంకర్ అన్నతోటి మరొక గబ్బర్ సింగ్ బరాబర్ అవుతుంది. ఒక్కరు చెప్తున్నా, రికార్డుల మూత మోగిపోతుంది. అసలు ఇంకొక గబ్బర్ సింగ్ ఎప్పుడొస్తుంది అని మేము ఎదురు చూసినాము. అటువంటిది ఇప్పుడు వస్తున్నది. ఏంటనుకో పవర్ స్టార్ ఆడ ఒక్క అడుగు ఇట్లా ఇండస్ట్రీలో వేసినాడు, ఒక్కొక్కరికి చెక్అవుట్ అవుతుంది, రికార్డుల మూత మోగిపోతుంది అన్న. అసలు ఒక్కొక్క లింకు, ఒక్కొక్క ఆయనది ఒక్కొక్క ఫోటో చూస్తా ఉంటే బాబా ఏంద్ర ఈ రికార్డులు మొత్తం మావి అన్నట్టుగా ఉన్నది. అట్లుంటది పవర్ స్టార్ అంటే. అలా పేదవాళ్ళని మొత్తం ఆదుకునే దేవుడు ఆయన. ఒక్కొక్క సినిమా తీసి ఆ సినిమా నుంచి ప్రతి ఒక్కరు పేదవాళ్ళని ఆదుకుంటున్నారయ్యా. అటువంటి దేవుడు పవర్ స్టార్ అంటే. ఏందనుకున్నారు? పవర్ స్టార్ అనేది అది ఒక్కటే కాదు, ఒక మెగాస్టార్ గాని, పవర్ స్టార్ గాని, మెగా పవర్ స్టార్ గాని పేదవాళ్ళని ఆదుకునే దేవుళ్ళు. మీకేం తెలుసు? రాజకీయాల్లో బాగా బిజీ అయిపోయి మొత్తం గ్లామర్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టలేదని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఎంతవరకు కరెక్ట్? గ్లామర్ మీద అంటే ఆయన ఇగో ప్రజలలో తిరుగుతూ ఉంటారు, ప్రజా సంక్షేమాలు తెలుసుకుంటారు, వాళ్ళకి ఏం చేయాలని చూస్తారు, వాళ్ళతోటి ఎట్లుండాలని చూస్తారు, వాళ్ళకి ఎట్లా హెల్ప్ చేయాలని చూస్తారు. అటువంటి వ్యక్తివే పవర్ స్టార్. అలాంటి పవర్ స్టార్ ని కొంతమంది ట్రోలింగ్ చేసి బచ్చకాయలు ఒక్కొక్కరు చెప్తున్నారు, అరే బచ్చగాళ్ళారా, అరే పవర్ స్టార్ తోటి పెట్టుకున్నారు అనుకో, ఒక్కొక్కరికి పూల దండేసి ఇట్లా బొట్టు పెట్టి, మీన్కి బొట్టు పెట్టి దండేస్తాం బిడ్డ. అర్థమైందా? పవర్ స్టార్ ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అయిందంటే 1500 కోట్లు బరాబర్ వస్తాయి, రాసి పెట్టుకోండి. ఇప్పుడు రామ్ చరణ్ గారి ఇప్పుడు వచ్చే నానేది ఇద్దరితో చూస్తున్నాం కదా, ఈ పవర్ స్టార్ ఇది కూడా చూస్తున్నాం. ఈ మూడిట్లో ఏది అన్నా నానేని ఫ్యామిలీలా కలిపోద్దు. ఎందుకంటే ఆయనది వేరే. ఒకటి ఏంటంటే ఇప్పుడు ఆయన కష్టపడి వచ్చింది, ఆయనది వేరే. ఏంటంటే సెటిల్మెంట్ అయిన ఫ్యామిలీ. అంటే ఒక ముందు నుంచి ఒక తార్ రోడ్ వేసిండు మెగాస్టార్. అర్థమైందా? ఆ తార్ రోడ్ మీద ఒక పవర్ స్టార్ వచ్చిండు, ఒక నాగబాబు వచ్చిండు, ఒక రామ్ చరణ్ వచ్చిండు, ఒక సాయిధరం తేజ్ వచ్చిండు, ఇంకొక తేజ్ వచ్చిండు, ఔరేక్ తేజ్ వచ్చిండు. అర్థమైందా? అట్లా. కానీ ఆయనకు వీళ్ళకు కంపేర్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు అసిస్టెంట్ స్థాయి నుంచి ఒక నటుడు స్థాయి నుంచి అడుక్కొని సార్ అనుకుంటూ వచ్చిన వ్యక్తి నాని. అర్థమైందా? ఇంకొకటి ఏంటంటే కొత్త వీళ్ళకు ముందు నుంచి యాక్టింగ్ అనేది తెలుసు. వాళ్ళ ఆయన యాక్టింగ్ చేసేది చూసిర్రు, ఒక పవర్ స్టార్ యాక్టింగ్ చేసేది చూసిర్రు, అవన్నీ చూసి నేర్చుకున్నారు కాబట్టి వీళ్ళు స్టార్లు అయ్యారు. కానీ ఆయన స్టార్ హోదా అనేది పక్కకు పెట్టండి. ఓకేనా?